కడపలోని అల్మాస్పేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అల్మాస్పేటలో ఏర్పాటు చేసిన బ్యానర్ల విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల నేతలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. బ్యానర్లో హనుమాన్ సర్కిల్ అని రాసి ఉండడంతో ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగింది. సర్కిల్ పేరుపై స్టిక్కర్ అంటించడంతో హిందూ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ఇరు వర్గాలు హోరాహోరీగా నినాదాలు చేయడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఆంజనేయ స్వామి ఆలయం ఉండటం వల్ల హనుమాన్ సర్కిల్ ఏర్పాటు చేశామని హిందూ సంఘాల నాయకులు చెబుతున్నారు. అయితే సర్కిల్ కు అల్మాస్పేట సర్కిల్ పేరు కొనసాగించాలని మరో వర్గం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా సర్కిల్లో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. రాలే సార్ ఎవరా కడపలోని అల్మాస్పేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అల్మాస్పేటలో ఏర్పాటు చేసిన బ్యానర్ల విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అల్మాస్పేట నుంచి ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సుధీర్. రైట్ సింధు, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి అల్మాస్పేట అయితే కనుక కొద్దిసేపు క్రితమే ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా మనం చూసుకోవచ్చు అల్మాస్పేట్ సర్కిల్లో ఉన్నాం. ఇక్కడ దాదాపుగా కొద్దిసేపటి క్రితమే రాళ్లతో పాటు పెద్ద ఎత్తున కూడా రణరంగమే జరిగిందని చెప్పుకోవచ్చు. పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ప్రధానంగా మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైతే పైలాన్ ఉందో ఆ పైలాన్ సంబంధించినటువంటి క్రింది భాగంలో పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ హనుమాన్ సర్కిల్ పెట్టాలని చెప్పి విహెచ్పి మరోపక్క హిందూ సంఘాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇదే కోవలో చూసుకుంటే కనుక మరోపక్క ముస్లిం నాయకులు అలాగే ముస్లిం మత పెద్దలు కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే గత కొన్ని సంవత్సరాల కింద నుంచి కూడా ఏదైతే పైలాన్ కనిపిస్తుందో ఆ పైలాన్లో దాదాపుగా ఈ సర్కిల్కి అల్మాస్పేట్ సర్కిలే ఉండాలని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే హనుమాన్ జయంతి వస్తున్న నేపథ్యంలో కూడా దాదాపుగా హనుమాన్ జయంతికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలలో దాదాపుగా హనుమాన్ సర్కిల్ అని ఇక్కడ ఉన్నటువంటి విహెచ్పి కార్యకర్తలు మరోపక్క హిందూ సంఘాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఫ్లెక్సీలు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పేరు అల్మాస్ సర్కిల్ ఉంది, ఈ అల్మాస్ సర్కిల్నే పెట్టాలని చెప్పి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కూడా పట్టుబట్టిన పరిస్థితి ఉంది. అయితే ఇవాళ ఉదయం 11 గంటల నుంచి కూడా దాదాపుగా అయితే ఇప్పటి వరకు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా అటు హిందూ సంఘాలు మరొక ముస్లిం సంఘాలకు మధ్య పెద్ద ఎత్తున కూడా మాటల యుద్ధం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే మొదటగా చూసుకుంటే కనుక ముస్లిం సంఘాలను కూడా అటు బుజ్జగించే ప్రయత్నం అయితే కనుక పోలీసులు పెద్ద ఎత్తున చేశారని చెప్పుకోవచ్చు. మరొక ఏదైతే హిందూ సంఘాలతో కూడా పోలీసులు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా చర్చలు చెప్పుకోవచ్చు. అయితే అల్మాస్పేటలో ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఈ ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఈ ఆంజనేయ స్వామి గుడికి సంబంధించి దాదాపుగా ఏదైతే కోతవేటి దూరంలోనే పైలాన్ ఉంది, ఆ పైలాన్లోనే దాదాపుగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టను అక్కడ ఏర్పాటు చేసి ఆ సర్కిల్కి పూర్తిస్థాయిలో కూడా ఏదైతే హనుమాన్ సర్కిల్ పెట్టాలని చెప్పి హిందూ సంఘాలు కూడా పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇరు వర్గాలను నొప్పించే ప్రయత్నంలో భాగంగా పోలీసులు దాదాపుగా గంటల తరబడి కూడా ఇద్దరిని నొప్పించే ప్రయత్నం చేసింది. అయితే ఒక్కసారిగా ఆందోళనకారులు ఒకరి విచక్షణారహితం కోల్పోయి ఒకరిపై ఒకరైతే కనుక పూర్తిస్థాయిలో కూడా రాళ్ల దాడి చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిస్థాయిలో అయితే కనుక కొంతమందికి పెద్ద ఎత్తున గాయాలు కావడం జరిగింది. అటుపక్క ముస్లిం సంఘాలకు సంబంధించినట్టు కాబట్టి మరోపక్క హిందూ సంఘాలకు సంబంధించిన నేతలకు కావచ్చు పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున గాయాలు కావడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు ఏదైతే కడప తాలూకా సీఐ అయినటువంటి నరసింహరాజు కూడా పూర్తిస్థాయిలో రాళ్ళతో కూడా పూర్తిస్థాయిలో ఆయన కూడా తలకైతే కనుక పెద్ద ఎత్తున గాయం కావడం జరిగింది. మరోపక్క చూసుకుంటే కనుక ఇప్పటికే ఈ సంఘటనా స్థలానికి ఏదైతే మనం చూసుకోవచ్చు కమలాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పుత్తా నరసింహారెడ్డి కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరోపక్క జిల్లా అధ్యక్షుడు భూపేష్ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకొని మొదటగా చూసుకుంటే కనుక హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడడం జరిగింది.
వాళ్ళ మాట్లాడిన అనంతరం కూడా మరోపక్క అయితే కనుక దాదాపుగా ఏదైతే ముస్లిం మత పెద్దలతో కూడా వాళ్ళైతే కనుక మాట్లాడుతున్న జరుగుతుంది. ఈ చర్చ ఎంతవరకు కొలికి వస్తుంది ఏంటి అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా హాట్ టాపిక్గా నెలకొన్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మరోపక్క పెద్దగా చూసుకుంటే కనుక ముస్లిం సంబంధించినటువంటి పెద్దలు అలాగే యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరోపక్క దాదాపుగా ఇప్పటికీ హిందూ సంఘాలకు సంబంధించిన నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే వాళ్ళను బుచ్చగించే ప్రయత్నంలో భాగంగా పోలీసులు చేస్తున్నారు. మరోపక్క కడప జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి అలాగే పుత్తా నరసింహారెడ్డి కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఇది దాదాపుగా మనం చూసుకుంటే కనుక ఎందుకు ఇంత రగడ రావాల్సి వచ్చింది ఏంటి అనే దానిపైన కూడా కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయం పూర్తిలో మాట్లాడుకుంటే వెళ్తుంది కదా అని చెప్పి ఉన్నటువంటి రాజకీయ పెద్దలు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా చూసుకుంటే కనుక 20 నిమిషాల పాటు కూడా ఒకరిపై ఒకరు అయితే కనుక దాదాపు రాళ్ల వర్షం కురిపించుకున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున 108 కూడా ఇక్కడ చేరుకొని ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా 108లో కడప రిమ్స్కు తరలించడం జరిగింది. పూర్తిలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రధాన అదనపు బలగాలు ఇక్కడ చేరుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చెరగొట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన నాయకులు ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళు చేరుకున్న అనంతరం ఇరు వర్గాలతో ఏం మాట్లాడారు ఏం పైన కూడా పెద్ద సస్పెన్స్ ఇక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు. మరొక చూసుకోవచ్చు ముస్లిం మత పెద్దలు కూడా యువకులు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏం జరుగుతుంది ఏంటి అనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ నిమిషానికి కూడా ఏం జరుగుతుంది ఏంటి అనే దానిపైన కూడా ఉంది. ఇప్పటికే మనం అక్కడ చూసుకోవచ్చు దాదాపుగా ఎవరైతే కమలాపురం నియోజకవర్గం చెందినట్టు పుత్తా నరసింహారెడ్డి కావచ్చు అలాగే జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి కూడా వాళ్ళతో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే మత పెద్దలు ఉన్నారో అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ముస్లింకి సంబంధించిన పెద్ద నాయకులు ఎవరో ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో అక్కడ చేరుకోవడం జరిగింది. ఆ గుంపులో దాదాపు వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అంటే వాళ్ళకి ఏం చెప్తారు ఏంటి అందరిపైన కూడా పెద్ద క్లారిటీ ఏముందని దానిపైన కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ పైలాన్కి సంబంధించి ఏదైతే పైలాన్ ఉందో ఆ పైలాన్లో హనుమాన్ విగ్రహం అలాగే టిప్పు సుల్తాన్ ఈ 2 విగ్రహాలకు సంబంధించినటువంటి గొడవ ఇక్కడికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. హిందూ సంఘాలు ప్రధానంగా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టాలని కోరుకుంటారు. మరోపక్క ముస్లిం నాయకులు అయితే కనుక ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలనుకుంటారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఈ సర్కిల్కు దాదాపుగా ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి అల్మాస్పేట్ సర్కిల్ను మార్చేసి హనుమాన్ సర్కిల్గా పెట్టాలని చెప్పి హిందూ సంఘాలు కూడా కోరుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ రగడ అయితే చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున రాళ్ళు రువ్వుకొని అలాగే కొట్టుకునే స్థాయి కూడా చేరి దాదాపుగా గాయాలయ్యి అలాగే ప్రాణాపాయ స్థితికి పోయేంత వరకు కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకుంటే కనుక ఇప్పటికీ ఇక్కడికి పెద్దలు రావడం జరిగింది. ఆ పెద్దలు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు ఏంటి చర్చలు సఫలమవుతాయా విఫలమవుతాయా అన్న దానిపైన అయితే కనుక పెద్ద ఎత్తున ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇప్పటికే ఇక్కడ పెద్దలు చేరుకోవడం జరిగింది. ఆ పెద్దలు ఏం మాట్లాడతారు అనే దానిపైన కూడా సర్వత్రా అయితే ఉత్కంఠ ఉందని మనం చెప్పుకోవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.